సరే రేవతి, నువ్వు నన్ను నమ్మావు, నాకదే చాలు. కానీ నేను నీతో మాట్లాడినట్టు మీ నాన్నకు తెలిస్తే మళ్ళీ నీకేదైనా సమస్య వస్తుందేమోనని భయంగా ఉంది. వాసు, నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు. మా నాన్నే కాదు, అలాంటి మాధవరావులు 1000 మంది వచ్చినా మనల్ని విడదీయలేరు, సరేనా? సరే రేవతి, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. సరే వాసు, నేను రేపొచ్చి నిన్ను కలుస్తాను. సరే రేవతి, బాయ్. మారవా? నువ్వు అస్సలు మారవా? ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా చెప్పాను, అయినా నా మాటకి విలువివ్వవు, నువ్వు మారవు. నీకు ఎంత లెక్క లేకపోతే నా మాట లక్ష్య పెట్టకుండా వాడితో మాట్లాడతావే? ఎందుకే నీకంత పొగరు? ఏం చూసుకుని వాడికింత ధైర్యం వచ్చిందో నాకు బాగా తెలిసే. నాన్న, వాసుకి నేనేం ఫోన్ చేయలేదు, వాసుయే నాకు ఫోన్ చేశాడు. చూడు, ఎవరు ఎవరికి ఫోన్ చేశారన్నది నాకు అనవసరం. నన్ను లెక్క చేయకపోతే నేను ఎవరిని లెక్క చేయను. మీ నోళ్లు ఎలా మూయించాలో నాకు బాగా తెలుసు. నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళనే వాళ్ళని ఎవరు మాత్రం ఏం చేయగలరు? నేను మాట్లాడింది పరే వాళ్ళతో కాదు, నా భర్తతోనే కదా. వాడసలు మనిషే కాదంటుంటే భర్త గిర్తా అంటావేంటే? ఇంత జరిగిన తర్వాత కూడా వాడితో మాట్లాడటానికి నీకు అసలు నోరెలా వచ్చింది? నువ్వు అసలు మనిషివేనా? ఆ చెడిపోయిన వాడు నీకు భర్త అంటే? ఆవేశపడి నోరు జారకండి. మీరు అల్లుడు కాదు అని అనుకోవచ్చు, కానీ నేను నా భర్త కాదని నేను అనుకోవడం లేదు. వాసు కట్టిన తాళి ఇంకా నా గుండెల మీద ఉంది. అతనే నా భర్తని నేను అనుకుంటున్నాను. నా భర్తను అవమానిస్తే నేను సహించేది లేదు. అయినా నాకు అర్థం కాక అడుగుతాను, తను మారాడని మీరు నమ్మకపోతే ఇంకెవరు నమ్మొద్దా? చూడండి, మీలాగే అర్చనక్క కూడా ముందు వాసుని నమ్మలేదు, కానీ ఇప్పుడు తను నమ్మింది ఆఫీస్లో ఉద్యోగంలో కూడా పెట్టుకుంది. నాన్న, మీరొక్కరు మాత్రమే నమ్మడం లేదు. ఎంతకాలం ఈ పంతాలు పట్టింపులు? అసలు గోపి బావ అర్చనక్కలకి వాసు ఎంతో ద్రోహం చేసినా తిరిగి ఈరోజు వాసు మార్పుని అంగీకరించి మంచి స్థానాన్ని కల్పించారు. వాళ్ళే నమ్మినప్పుడు మీరెందుకు నమ్మరు? చూడు, వాళ్ళు ఆవేశపడి నమ్మొచ్చు, నేను నమ్మాలని రూల్ ఏమైనా ఉందా? గొర్రె కషాయం నమ్మినట్టు మీరు కూడా వాడిని నమ్ముతున్నారు. పొరపాటు నాన్న, వాళ్ళేం తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు. తిరిగి చెడ్డవాడిగా మారకూడదని అలాంటి మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ మీరు పచ్చకామర్ల రోగిలాగా ఆలోచిస్తున్నారు. నేను మిమ్మల్ని నమ్మను. నా కూతుర్ని కాపురానికి పంపను అన్న దగ్గర నుంచి ఈ రోజు వరకు వాసు నాకెప్పుడూ ఫోన్ చేయలేదు. ఇప్పుడే ఫోన్ చేశాడు. మంచిది, గొప్ప పని చేశాడు. ఇదిగో, మళ్ళీ ఫోన్ చేసి నన్ను చిరాకు పెట్టదని చెప్పు వాడికి. నాన్న, అవమానిస్తున్నానని తప్పుగా అనుకోవద్దు. ఒక్కసారి మీ గత జీవితం గురించి ఆలోచించండి. ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టిది ఒక దారి అన్నట్టు మీకు వాసును అనుమానించడం తప్ప మరో ఆలోచనే లేదు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో మాకైతే అసలు అర్థం కావట్లేదు. అయినా గోపిబావ షెడ్డుని స్థలాన్ని మభ్యపెట్టి లాక్కుని సొంతం చేసుకుని ఆ తర్వాత వాసుని మెడబెట్టి బయటికి గెంటేశావు. అందరితో ఆపలేదే. వాసుని అడ్డం పెట్టుకుని గోపిబావ నుంచి లాక్కున్న స్థలంలో డిపార్ట్మెంటల్ స్టోర్ కట్టించి షేర్ ఇవ్వకుండా వాసుని బయటికి గెంటేశావు. నేనే కదా మీలాగా క్రిమినల్ బ్రెయిన్ తో ఆలోచించి మిమ్మల్ని మాయ చేసి న్యాయంగా గోపిబావకి చెందాల్సిన డబ్బుని అతనికి చెందేలా చేశాను. ఇన్ని లాజిక్లు మ్యాజిక్లు చేసి చివరికి మంచిగా మారాను అన్నారు. ఏ వాసు మాత్రం ఎందుకు మారకూడదు? వాసు మంచిగా మారాడన్న నమ్మకం నాకుంది, అర్చనకు కూడా ఉంది. అందుకే చెప్తున్నాను, వాసుతో పాటు నేను అతనితో ఉండాలని ఆశపడుతున్నాను. మీరు మీ అతి తెలివి ఉపయోగించి నన్ను ఆపాలని చూడకండి. మీరు ఎన్ని విధాలుగా నన్ను ఆపాలని చూసినా నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళే తీరుతాను.
పదరాణి. చెప్తా మీ సంగతి. చెప్పమ్మా. ఏం చెప్పమంటావు, ఏమని చెప్పమంటావు? అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావే? ఏంటమ్మా అదోలా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏమైందా? నీ బతుకు బస్టాండ్ కాబోతోందే, నీ సంసారం చట్టుబండలు కాబోతోంది, నీ జీవితం చీకటి పాలు కాబోతోందే. అమ్మా నేను ఆఫీస్లో ఉన్నాను, సొల్లు ఆపి అసలు విషయం చెప్పు. నాకు టెన్షన్గా ఉంది. ఏమైందో చెప్పు అసలు. నువ్వు ఆఫీసు ఇల్లని వేలాడుతూ ఉండు. మీ ఆయన ఆఫీస్ పని మీదని ఆ రాణి వేలు పట్టుకుని జోరుగా హుషారుగా ఊరి మీద పడి షికార్లు చేస్తుంటాడు. ఏంటమ్మా ఏంటా మాటలు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చిగాని పట్టిందా? నాకు పిచ్చి పట్టలేదే, మీ ఆయనకే ఆ రాణి బయటగాలి తగిలి ఆ రాణి వెనకాల పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. వాళ్ళు కులాసాగా ఖుషీగా తిరగటం నా కళ్ళారా చూసి నేను నీకు ఫోన్ చేస్తున్నానే. అయ్యో ఏంటమ్మా నువ్వనేది? నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు, మొత్తం అంతా కన్ఫ్యూజ్గా ఉంది. నువ్వేం చూసావో కాస్త క్లియర్గా చెప్పవే తల్లి. ఆ వగల రాణి నీ సంసారంలో చిచ్చు పడుతుందని అసలు ఏనాడూ అనుకోలేదే. అప్పుడప్పుడు నేను మా ఆయన భార్యాభర్తలా కలిసి ఉండడం లేదని కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతుంటావు. ఇక మీరు కలిసి బతికే అదృష్టం ఇక మీదట నీకు లేదులే. వాళ్ళలా రాసుకు పూసుకు తిరుగుతున్నారు మరి. నిజంగా నువ్వు అలా చూసావా వాళ్ళని? చూసానే, చూసి కడుపు రగిలిపోయి నీకు చెప్తున్నాను. అమ్మా వాళ్ళేమైనా ఆఫీస్ పని మీద బయటకొచ్చారేమోనమ్మా. నువ్వు తప్పుగా అనుకుంటే ఎలా? ఆవలించకుండానే పేగు లెక్క పెట్టేదాన్నే నేను. ఆఫీసు పని మీద వచ్చింది, సరదాగా వచ్చింది తెలుసుకోలేదాన్నా? వాళ్ళ వాలకం చూస్తే నాకు అనుమానంగానే ఉంది. ఆ ఇకలు పక్కపక్కలు వాళ్ల మాట తీరు మసిలే పద్ధతిలో చాలా తేడాలున్నాయి. నాకెందుకో నీ జీవితానికి ఏదో ప్రమాదం వస్తుందనిపిస్తోంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. మగాళ్ళనంత తేలిగ్గా నమ్మి వదిలేకూడదే. అమ్మా ఆయన గురించి నాకు బాగా తెలుసమ్మా. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషి, నాకు ద్రోహం చెయ్యరు. ఓసే పిచ్చి మొహమా, అతను రాముడే కావచ్చు, కాని ఆ రాణి వగలాడిదే. ఆడది కొంగు మీదేస్తే కరగని మగాడుంటాడే. అది సరసంలోకి దించితే నీ రాముడు ఐసులా కరిగి కృష్ణుళ్లా మారతాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. అసలే ఆయన దూరంగా అంటిముట్టనట్టుంటున్నాడు. అటు జతగడితే నీ బతుకు చెక్కబజనే. ఆ రాణి వలలో చిక్కితే బయటికి లాగడం నీ వల్ల కాదే. కన్న తల్లిని నేను చెప్తున్నానమ్మా, చేజారిపోకుండా అతన్ని నీ కొంగును ముడేసుకో. లేకపోతే చెడిపోయేది నీ బతుకేనే. వాళ్ళు చెట్టాపట్టాలేసుకుని రెస్టారెంట్ లోపలికెళ్ళడం చూసిందాన్ని నేను. జాగ్రత్త జయంతి, తెలివితేటలు ప్రదర్శించు, సరేనా? నువ్వేంటమ్మా ఇక్కడికి వచ్చావు? ఆయన చూస్తే కొంపలు అడ్డుకుంటాయి. ఇక్కడ కొంపలు అడ్డుకోవడం కాదురా, అవతల మన కొంప కొల్లేరైపోయిందిరా. ఏమైందమ్మా? ఒరే, ఇంతకు ముందు మీ నాన్న తాగి ఇంట్లోనే చిందులేసేవాడు. రాత్రి తాగింది సరిపోలేదని షాపుకెళ్లి గొడవ పెట్టుకున్నాడంట. వాడేమో పోలీసులకు ఫోన్ చేశాడంట. పోలీసులు వచ్చి మీ నాన్నని తీసుకెళ్లిపోయారా. ఒరే, ఎలాగైనా మీ నాన్నని విడిపించి తీసుకురావాలరా. ఒరే ఏంట్రా, నేను ఇలా వాగుతుంటే ఏం మాట్లాడకుండా నిల్చుంటావు? నేనేం చేయను చెప్పు? ఆయన స్టేషన్ నుంచి తీసుకురావడానికి నాకేం పరుగుబడి ఉందా, పరపతుందా? నేను జైల్లో ఉంటే అన్నయ్య వచ్చి నన్ను విడిపించాడు. ఒరే ఇప్పుడు ఏం చేద్దాంరా, నాకేం తోచట్లేదు. ఆవిడెందుకు వచ్చారు? ఎవరు రమ్మన్నారు? ముందు బయటికి వెళ్ళమని చెప్పు. నేను బయటికి వెళ్ళే కాదు, ఆయన్ని అదే మీ నాన్నగారిని పోలీసులు తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టారు. ఆయన ఎలాగైనా విడిపించమని వాసుని అడగడానికి వచ్చాను.
ఇంతకు ముందు ఇంట్లోనే తాగేవాడు. రాత్రి తాగిన మంది సరిపోలేదని షాపుకి వెళ్ళి గొడవ పడ్డాడంట. వాళ్ళేమో పోలీసులు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి ఈయన పట్టుకెళ్లారు. అయినా ఆయన మందు తాగి రావడానికి ఇంకా ఇంకా కావాలి అని అనడానికి కారణం నువ్వే. ఏంటి? నేను కారణమా? అవును, నువ్వే. 10,000లో 1 రూపాయి కూడా ముట్టుకోనని ఆత్మాభిమానంతో బతుకుతున్న మనిషి ఆయన. చేయకూడని పనైనా ఏమాత్రం చిన్నతనం అనుకోకుండా డ్రైనేజీ పనులకు వెళ్తున్నాడు. అంతో ఇంతో సంపాదించి తీసుకొచ్చి సంసారాన్ని వెళ్లదీస్తున్నాడు. తాగినా తప్పుడు పని ఏనాడు చేయని మనిషి ఆయన. కానీ ఆయన చేసే పని నీకు చిన్నతనంగా అవమానంగా భావించి ఆయన బతుకు తెరువు మీద దెబ్బ కొట్టావు. పనిలోకి పెట్టుకోకుండా చేశావు. ఏంటయ్యా నువ్వు చేసిన పని అని అడగడానికి వచ్చిన ఆయన్ని అవమానించి పంపించావు. ఆ బాధ భరించలేక, మనసు బాగాలేక ఆయన తాగి వాళ్ళతో గొడవ పడ్డాడు. నువ్వే ఎలాగైనా ఆయన విడిపించి బయటికి తీసుకురా. చూడండి, తాగుబోతే ఎవడైనా తాగడానికి ఒక కారణం చూసుకుంటాడు. తాగడం న్యాయం అంటాడు. దొంగ ఎలా అయితే దొంగతనం చేయడం తప్పు అని ఫీల్ అవడో, తాగుబోతేనా అంతే. అయినా ఆయన తాగి తగాదాలు పెట్టుకుంటే నేనెలా సాయం చేస్తాను? ఇలా నా ఆఫీస్కి వచ్చి గొడవ పడితే నాకు నచ్చదు. ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. రేయ్, ఆవిడ్ని ఇక్కడి నుంచి పంపించు. అలాగే సార్. అమ్మా, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవే. నాన్న బయటకు వచ్చి ఏర్పాటు నేను చేస్తానమ్మా. నువ్వు వెళ్ళు. ఏం చేస్తావురా? ఏదో ఒకటి చేస్తానమ్మా. నా తిప్పలు నేను పడతాను. నీకు దండం పెడతానమ్మా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఒరే వాసు, ఎలాగైనా మీ నాన్నని విడిపించి బయటికి తీసుకురారా. ఏంటో 2 కొడుకులున్నారు. సమయానికి ఒక్కడు ఉపయోగపడటం లేదు. భగవంతుడా. ఏంటి గోపి, ఏమైంది? ఆవిడెందుకు వచ్చింది ఇక్కడికి? మా నాన్నని పోలీసులు పట్టుకెళ్లారంట. ఏంటి, పోలీసులు పట్టుకెళ్లారా? పోలీసులు ఎందుకు పట్టుకెళ్లారు? అంత తప్ప ఆయనేం చేశారు? ఏం చేశాడా? మా నాన్న డ్రైనేజ్ పని చేసేవాడు కదా. నేను ఆయనతో ఆ పని మానిపించాను. ఆయనకి బాగా బాధేసి, బాగా తాగేసి వైన్ షాప్ వాడితో గొడవ పెట్టుకున్నాడంట. వాడు ఊరుకుంటాడా? వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు వచ్చి ఇన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిపోయారు. ఆ విషయం చెప్పడానికి ఇప్పుడు ఇవిడు వచ్చింది. వచ్చి, గోపి, నీ వల్ల ఇప్పుడు ఆయన బాగా తాగి గొడవపడి అరెస్ట్ అయిపోయాడు, నువ్వే ఆయన విడిపించు అంటూ నోటుకొచ్చి అరుస్తోంది. అందుకే తాగి తగదా పెట్టుకున్నాడు. నేనెందుకు విడిపిస్తాను? ఆ విషయమే చెప్పి ఇక్కడి నుంచి పంపేశాను. అదేంటి గోపి అలా మాట్లాడుతున్నావు? అయినా పనిలోంచి ఎందుకు తీయించావు? ఆవిడొస్తే అంత కఠినంగా ఎందుకు మాట్లాడావు? ఆయన్ని పనిలోంచి తీయించాల్సిన అవసరం ఏమొచ్చింది? నెలకి 10,000 రూపాయలు సాయం చేస్తున్న వాడివి ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావేంటి? వాళ్ళేమనుకుంటారు? వాళ్ళేమనుకున్నా సరే నందిని, ఆయన మాత్రం పనిలోకి వెళ్ళడానికి వీల్లేదు. ఆయనకు చేతనైన పని ఆయన చేసుకుంటున్నాడు. పనిలోంచి తీయించడమే కాకుండా అతను పనిచేయడానికి కుదరదంటావేంటి? అలా అనడానికి కారణం ఏంటి గోపి? కారణం ఉంది నందిని. ఏంటది? అది ఓ, అంత ఇబ్బంది పడే విషయం అయితే అవసరం లేదులే. ఇబ్బందిని కాదు నందిని, చెప్తాను. మా నాన్నకి టీబీ అటాక్ అయింది. ఇప్పుడు ఇంకా ఆయన డ్రైనేజ్ పని చేస్తే అది ఆయన ఆరోగ్యానికి మంచిది కాదు. నాకు ఈ విషయం మా నాన్న ఫ్రెండ్ మాణిక్యం చెప్పాడు. మాణిక్యం మా ఇంటి పక్కనే ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు మా నాన్నకి టీబీ ఉందని చెప్పాడంట. మాణిక్యం మా నాన్నతో పని మానేమని చెప్పాడు. కానీ మా నాన్న వినలేదు. అప్పుడు మాణిక్యం ఈ విషయం నాతో చెప్పాడు. అందుకే మా నాన్నతో కొంచెం కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది. వాట్? టీబీ అటాక్ అయిందా? మరిప్పుడు ఎలా గోపి? డాక్టర్ గారు మందులవి టైంకి వాడి ఆయన్ని బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు. అందుకే నేను ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి ఆయన పనిలోంచి తీయించేశాను. ఎలాగో నెలకి 10,000 ఇస్తున్నా కదా, ఆయన హాయిగా ఉంటారనుకున్నాను. నిజమే అనుకో. మరి ఆ విషయం నువ్వే ఆయనతో స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా. ఎలా చెప్పంటావు నందిని? చెప్తే ఆయన వినే రకమేనా? ఆవిడకి తెలిసిందనుకో, ఆవిడ భయపడుతుంది, బాధపడుతుంది. అందుకే చెప్పలేదు. నువ్వు నిజం దాచితే ఆయన అపార్థం చేసుకోరా? ఎందుకు చేసుకోలేదు? అపార్థమే చేసుకున్నాడు. నన్నొచ్చి అడిగాడు, ఎందుకు ఇలా చేసావు గోపి అన్నాడు. నేనే ఆయన్ని కొంచెం బాధ పెట్టాలని, ఇప్పుడు నా స్థాయి మారింది, నా హోదా పెరిగింది, నువ్వు ఇలా డ్రైనేజ్ పని చేస్తే నాకు నామోషి అని కొంచెం గట్టిగా మాట్లాడాను. పాపం ఆ మనిషికి బాగా బాధ కలిగింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పడడా మరి? నువ్వు మనసులో దాచుకున్నావు, ఆయన మనసుని కష్టపెట్టావు. ఆ బాధ తట్టుకోలేక ఆయన తాగిలా చేశారు. సరే, ఆ విషయం వదిలే. ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆవిడొచ్చి విడిపించమని ప్రాధేయపడింది. నువ్వేమో మాకే సంబంధం లేదన్నావు. నువ్వు పట్టించుకోకపోతే ఆయన ఎలా బయటికొస్తారు?
ఆయన్ని బయటికి తీసుకురావాల్సింది నువ్వే. నేనా? అవును నందిని, నువ్వే ముందుండి వాళ్ళకి సహాయం చేయాలి. మిగతావన్నీ నేను చూసుకుంటాను. సరే గోపి, ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. నువ్వు వెంటనే మన లాయర్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా నాన్నని విడిపించి తీసుకురా. ఆ తర్వాత ఆయన్నెప్పుడు తాగద్దని గట్టిగా చెప్పు. నువ్వు చెప్తే ఆయన వింటాడని నాకు అనిపిస్తోంది. సరే గోపి. ముందెళ్ళా పని చూడు. అయినా నువ్వు ముట్టుకోలేదు అనగానే నువ్వు చాలా గొప్పడని నేను ఫీల్ అవుతాను అనుకుంటున్నావా? నువ్వెందుకు ముట్టుకోవట్లేదో నాకు బాగా తెలుసు. నా పరువు తీయడానికేగా. ఏది నీకు చేతనైన పని? డ్రైనేజ్ పనా? నువ్వు నా తండ్రి ఉన్న విషయం అందరికీ తెలుసు. నలుగురు నా గురించి ఏమనుకుంటారు? నా మొహం మీద ఉమ్మేరు. అయినా నువ్వు ఇలా డ్రైనేజ్ పనులు చేస్తూ సెప్టిక్ ట్యాంకులు కడుగుతూ ఉంటే నేనేం కావాలి? నా పరువు ఏం కావాలి? ఇంకెప్పుడు నా పరువు తీసే ప్రయత్నం చేయకు. ఇంకొక విషయం, ఇంకెప్పుడు నా ఆఫీస్ కూడా రావద్దు. ఇక వెళ్ళు. చచ్చా, ఏ మనిషో ఏమో, ఎంత దయాదాక్షిణ్యం లేకుండా మాట్లాడాడు. తాగుబోతుకి సాయం చేయడంట. ఎంత తాగుబోతైతే మాత్రం కన్నతండ్రి కాడా? సాయం చేయటం ఇష్టం లేక ఏవో సాకులు చెప్తాడు. సాకులు. నాన్న జైల్లో ఉన్నాడని తెలియగానే ఆరాటపడి ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చి విడిపిస్తాడనుకున్నాను. కానీ జైల్లో ఉన్నాడంటే చేమ కుట్టినట్టుగా కూడా లేదు. పైగా పెడసర మాటలని మనసు చివుక్కుమనేలా చేశాడు. ఇప్పుడు వెళ్ళి ఎవరి కాళ్ళు పట్టుకోవాలి? ఎలా విడిపించుకోవాలి? భగవంతుడా, ఏదో ఒక దారి చూపించు తండ్రి. అమ్మా నందిని, నందిని. ఆంటీ, ఏంటాంటీ ఆఫీస్కి మీ పాటికి మీరొచ్చారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు? అసలేం జరిగింది? ఆ విషయం ఎందుకు అడుగుతావులే తల్లి. దయగల వాడనుకుని వెళితే తలుపులు ముఖానే వేసేశాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏమైంది ఆంటీ? ఎందుకలా బాధపడుతున్నారు? బాధపడకమా లాంటి వాళ్ళు చేయగలిగింది ఏముందమ్మా? మంచోడు మంచోడు అనుకున్నాను కానీ ఆ గోపి ఇలా బండరాయిలా మారతాడనుకోలేదు. చేసిందంతా చేశాడు, మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా కూర్చున్నాడు. నాకేం సంబంధం లేదు, నేనేం పట్టించుకోను అంటున్నాడు. ఇదంతా మా కర్మ అమ్మా, కర్మ. ఎందుకంటే గోపినలా అంటున్నారు? అతనేం చేశాడు? ఏ కొడుకు కన్నతండ్రి గురించి ఇలా అనుకోడు, ఇంత ద్రోహం చేయడు. వాడు మరీ ఇలా మారిపోతాడని నేను అస్సలు ఊహించలేదు. అంతా ఆవిడ గారి మహిమ వీడిని పూర్తిగా మార్చేసింది. జాలి దయ లేని కఠినాత్ముడుగా చేసింది. ఆంటీ, అర్చన గోపి మీద ఎందుకంత కోపంగా ఉన్నారు? ఏం చెప్పమంటావు నందిని? మా ఆయన సంగతి నీకు తెలిసిందే కదా. వీడు మా నుంచి బయటకు వచ్చేంత వరకు ఏ బరువు బాధ్యత లేకుండా తాగి తందనాలాడుతూ బజారు మీద పడి బలాదూరుగా తిరిగాడు. ఏదో రాణి పెళ్లికి ముందు నుంచి కాస్తంత పద్ధతి మార్చుకుని బాధ్యత గల మనిషిలా చేతనైన పని ఏదో ఒకటి చేస్తూ అంతో ఇంతో తెచ్చి ఇల్లు గడుపుతున్నాడు. నువ్వే చెప్పు నందిని, ఆయన వయసుకి ఆయన ఏం పని చేయగలడు? అందుకే ఏదో వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని హోటల్లో పనిచేయడానికి చేరాడు. ఆ పని కాస్త వాసు వాళ్ళ మామగారు ఓడగొట్టేశాడు. ఆ తర్వాత చిన్నతనం అనుకోకుండా డ్రైనేజీ పనులు కూడా వెళ్ళాడు. అలా ఆయన ఆ పనికి వెళ్లడం గోపికి నామర్దగా అనిపించిందంట.